హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశమంతా షాక్. ఎట్టకేలకు పార్లమెంట్లో బిల్ అయితే ఆమోదం పొందింది. యాంటీ పేపర్ లైక్ బిల్ అయితే కనుక ఆమోదం పొందింది. అసలు ఈరోజు జరిగిన నాటకీయ పరిణామాలు ఏంటనేది ఒకసారి చూద్దాము. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ పని చేస్తే 10 ఏళ్ల జైలు, 10 కోట్ల జరిమానా. యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభలో ఆమోదం. లీక్ గనక పాల్పడితే 10 ఏళ్ల జైలు, 10 కోట్ల జరిమానా. ఇక నుండి దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనతో చర్చనీయాంశమైన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. బుధవారం నాడు లోక్సభలోని మూజువానీ ఓట్లతో బిల్లు ఆమోదం పొందింది. బిల్లుపై సభలో తీవ్ర గందరగోళం నెలకొనగా విపక్ష సభ్యులు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఇకపై ఎవరైనా పేపర్ లీక్కి గనుక పాల్పడితే శిక్షలు చాలా కఠినంగా ఉండనున్నాయి. అందులో మొదటిగా పేపర్ లీక్ పాల్పడిన వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అంతేకాదు 10 కోట్ల వరకు కూడా జరిమానా విధిస్తారు. కొత్తగా ఆమోదం పొందినటువంటి ఈ బిల్లు పేపర్ లీక్ కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు 2 నెలల గడువును నిర్దేశించింది. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు 2024 చట్టంలోని 5 ఏళ్ల శిక్షను, 50 లక్షల రూపాయల జరిమానాతో పాటు ఈ యొక్క శిక్షను అయితే 10 ఏళ్లకు పెంచింది. కేసును 3 నెలల వ్యవధిలో పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. వ్యవస్థీకృత నేరస్తులకు విధించే గరిష్ట జరిమానా ప్రస్తుతం చట్టంలోని పరిమితి నుంచి 10 కోట్లకు పెంచాలని ప్రతిపాదించింది. అంటే ఒక వ్యవస్థ కింద ఏర్పడి ఒకళ్ళు కాకుండా కొంతమంది కలిపి చేశారంటే కనుక 10 కోట్లకు జరిమానా వేశారు. ఇక అలాగే సభలో రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు. అంతకుముందు సభలో బిల్లుపై చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కాల్పులు జరిపారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు అయితే కనుక సభలో తీవ్ర దుమారానికి దారితీశాయి. ఇక రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడం కాదు, సాక్ష్యాలు ఉంటే సభ ముందు ఉంచాలి, లేదంటే క్షమాపణ చెప్పాలంటూ సవాల్ విసిరారు. ఇక రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి అధికార పక్ష ఎంపీలు ఆయన వెంటనే సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ పరిణామాలతో లోక్సభలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ గందరగోళం మధ్య యాంటీ పేపర్ లీక్ బిల్లును ప్రభుత్వం మూజువానీ ఓటుతో ఆమోదించింది. పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టడం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. అయితే యాంటీ పేపర్ బిల్లుకు సంబంధించి సమగ్ర చర్చకు అవకాశం ఇవ్వలేదని విపక్షాలు ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. ఏదేమైనా ఫైనల్గా డెసిషనేగా తీసుకోవాలి, ఇంక ఎంతవరకు చర్చించినా నిర్ణయం అదే కదా. సో అధికార పక్షం ఏం చేసినా వ్యతిరేకించడం ప్రతిపక్షం యొక్క కామన్ క్వాలిటీ. సో అలాగే దీన్ని వ్యతిరేకించారు. ఇక యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం అనంతరం విపక్షాల ఆందోళన మధ్య లోక్సభ గురువారానికి వాయిదా పడింది. వందే మాతరం సవరణ బిల్లుకు కూడా రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది. మూజువానీ ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం రాజ్యసభ జూలై 30కి అయితే వాయిదా వేశారు.